శాస్త్రం ఒక రకంగా సీమితమైంది. అది శాసిస్తుంది. ఈ రేఖ ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా అవుతుంది అని. శాస్త్రం అలా శాసించడానికి గల కారణాలు ఏమిటి? ఒక ప్రశ్న వేసుకుంటే శాస్త్రం చూసేది మాత్రం రెండే విషయాలు: క్షేత్రము, బీజము. అంటే భూమి మరియు దాంట్లో ఉన్నటువంటి విత్తనం. ఈ రెండు సరిగా ఉన్నప్పుడు ఏ శాస్త్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాలని సాధిస్తుంది, మంచి పంట వస్తుంది, భాగ్యోదయం అవుతుంది, గొప్ప ప్రారంధం గల వ్యక్తి అని ప్రతి శాస్త్రము చెప్తుంది. ఆయా శాస్త్రాలు తమ తమ యొక్క గణన ప్రకారంగా, తమ తమ యొక్క లెక్కల ప్రకారంగా. సాముద్రిక శాస్త్రం కూడా పర్వత నిమ్నోన్నతాలు, అంటే వారి నైసర్గిక స్థితిగతులు, అందులో వచ్చేటువంటి మంచి చిహ్నాలు, ఊర్ధ్వరేఖలు, ప్రధాన రేఖలు, నిండుగా పారేటువంటి ప్రధాన రేఖలు, అది జీవిత రేఖ కానివ్వండి, బుద్ధి రేఖ కానివ్వండి, హృదయ రేఖ కానివ్వండి, ఆ రేఖల పైన వచ్చేటువంటి ఊర్ధ్వరేఖలు, త్రిభుజాలు, చతుర్భుజాలు, చెడ్డయి ఉంటే చెడ్డయి కూడా ఫలితం చెప్తుంది అంతే. అక్కడ గుణకం ఉంది కాబట్టి ఈ చెడ్డ ఫలితం ఈ వయస్సులో అవుతుంది, సప్తాంశ పద్ధతిలో చేయండి, మీకు లెక్క వచ్చేస్తుంది. సరిగా ఇంతే అని చెప్పడానికి వీల్లేదు, ఒక 6 నెలల తేడాలతోనే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఈ గణన లభించకుంటే మరొక శాస్త్రం యొక్క సహాయం తీసుకోవటం తప్పు లేదు. మీకు సాముద్రిక శాస్త్రంలో ప్రవీణులైన, ఈ శాస్త్రం నాకు కరతలామలకం అన్నా, సముద్రం లోతులకు వెళ్ళలేకున్నా చాలా వరకు వెళ్ళేటువంటి స్థితిగతులున్నా, మరొక శాస్త్రాన్ని గురించి కనీసం ప్రవేశం, జ్యోతిష్యమే కానివ్వండి, సంఖ్యాశాస్త్రమే కానివ్వండి, అంగసాముద్రికమే కానివ్వండి, తిలశాస్త్రమే కానివ్వండి, ఛాయాపురుష శాస్త్రమే కానివ్వండి, ఈ శాస్త్రాల్లో కొంత పరిపక్వత లేకున్నా ప్రవేశం ఉండటం మాత్రం మంచిదే. మీకు ఎక్కడ ఏమీ లభ్యం కానప్పుడు కనీసం గోచారాన్ని తీసుకొని, ఈ సంవత్సరంలో గోచారం ఇట్లా ఉంది కాబట్టి, ఇక్కడ ఒక ఊర్ధ్వరేఖ ఉంది కాబట్టి, పాయ తొడిగి ఉంది కాబట్టి, లేదా ఒక త్రిభుజం ఉంది కాబట్టి ఈ రకంగా లాభమవుతుంది అని ప్రిడిక్ట్ చేయటం, ఫలిత ప్రవచన చేయటం పొరపాటు కాదు. కాబట్టి శాస్త్రం ఏం చేస్తుంది? క్షేత్రాన్ని, బీజాన్ని మాత్రమే చేస్తుంది. సాముద్రిక శాస్త్రం మరొక విషయం కూడా చెప్తుంది. కేవలం క్షేత్రము, బీజమే కాదు, ఒక మంచి పంట రావటానికి మట్టుకు వాతావరణం కూడా కావాలి. ఈ వాతావరణం ఎవరవుతారు? కేవలం జాతకులు మాత్రమే. భాగ్యానికి అనుగుణంగా, ప్రారబ్ధానికి అనుగుణంగా ప్రయత్నశీలుడై ఉంటే సత్ఫలితాన్ని సాధిస్తాడు. ఇది నీకు స్వర్ణతుల్యమైన కాలము, ఇది గొప్ప కాలము అని చెప్పినప్పటికీ, ఇక నాకు ఎట్లాగూ స్వర్ణతుల్యమైన కాలమే కాబట్టి నేను ప్రయత్నం చేసినా చేయకున్నా నాకు బంగారు పంట పండుతుంది అనుకోవటం మాత్రం పొరపాటే అవుతుంది. భాగ్యానికి అనుగుణంగా ఫలిత దిశలో అడుగులు పడినప్పుడు మాత్రమే, ప్రయత్నశీలుడై ఉన్నప్పుడు మాత్రమే, ప్రారంధానికి ప్రయత్నం తోడైనప్పుడు మాత్రమే సత్ఫలితాన్ని సాధించవచ్చు. ఏమీ చేయకుండా నిష్క్రియగా కూర్చున్నాం అనుకోండి, భాగ్యకాలం ఎవరికీ తట్టు రాదు. కాబట్టి ఒక మంచి పంట సాధించడానికి క్షేత్రము, బీజము, వాతావరణం అవసరమే. అదే ప్రకారంగా పర్వతాల యొక్క స్థాయి, నిమ్నోన్నతాల స్థాయి, రేఖల యొక్క సద్గమనము, ఉపరేఖల యొక్క సరళ గమనము, దానిపైన వచ్చినటువంటి సద్గుర్తులు, ఈ యొక్క సత్చిహ్నాల ద్వారా ఆ దిశలో మనం ప్రయత్నం చేస్తే మన బండి వెనుక, మన ప్రయత్నం వెనుక ఈశ్వరేచ్ఛ, భగవత్కృప తోడయి దాని వేగం పెరుగుతుంది. అంటే 100 పొందాల్సిన స్థానం లోపట భాగ్య దిశలో ప్రారంధం బాగుంది కాబట్టి అప్పుడు 100 స్థానంలో 150, కనీసం 200 పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రారంధానికి ప్రయత్నం తోడు కావాలి. ఇది శాస్త్రం. శాస్త్రము ఒక విల్లు వంటిది మాత్రమే. జాతకుడు తెచ్చే సమస్య మీకు బాణం వంటిది. కానీ జాతకం చెప్పేటువంటి, జాతక ప్రవచనం చేసేటువంటి సాముద్రికులు
వాళ్ళ అనుభవాన్ని పండించి గురి సరిగా చూడాలి, ఫలితాన్ని చెప్పాలి. దాని ఆధారంగానే ప్రయత్నశీలంగా ఉంటే విశ్వసించండి, తప్పకుండా మన సత్ఫలితాన్ని సాధిస్తాం. ఎక్కడైనా దోషం ఉన్నప్పుడు, ఏ పర్వత స్థానమైనా నిమ్నంగా ఉన్నప్పుడు, ఒక చెడ్డ రేఖ ఉన్నప్పుడు, ఈ చెడ్డను అధిగమించటానికి మన దేశకాల పరిస్థితిని అనుసరించి కుల మత ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కులం అంటే ఇక్కడ కులం అని కాదు, ఒక్కొక్క దేశానికి కొన్ని కొన్ని ప్రతిహారాలు ఉంటాయి. అంటే ఏదో ఒక రెమెడీ చూడాలి. ఆ రకంగానే జ్యోతిష్యం చెప్పేటువంటి వ్యక్తులు రెమెడీస్ చెప్తుంటారు. కనీసం దృఢ సంకల్పంగా ఒక వజ్ర సంకల్పంతో ఈ చెడును కానివ్వను అని అనుకుంటే కనీసం నష్టాల స్థానంలో కష్టాల వరకే సీమితమై ఆ దుష్ఫలితం చేయకుండా సత్ఫలితాలు కాకుండాను సాధారణ స్థితి లోపల ఉంచేటువంటి గొప్ప మనస్తత్వం మన లోపల ఉంది. మనం ప్రయత్నం మాత్రం అవసరం. ఎందుకంటే భాగ్యాన్ని రచించేటువంటి వ్యక్తి ఆ దేవుడు, ఆ భగవంతుడు మనం ఎన్ని పేర్లతో పిలిచినా ఆయన మన సహస్రాల స్థానం లోపట్నే ఉంటాడు. కాబట్టి మన సృష్టికారుడు మన లోపట్నే ఉంటాడు. కాబట్టి ఆ దిశలో మనం అడుగులు వేస్తే సత్ఫలితాన్ని సాధిస్తాం. ఇది శాస్త్రము, ఇది మన ప్రయత్నం. ఇంత గొప్ప శాస్త్రాన్ని ఎట్లా పడితే అట్లా చెప్పడానికి వీల్లేదు. మనిషికి వాక్చతురత, వాక్శుద్ధి, వాక్సిద్ధి కలగాలి అంటే కనీసం ఏదో మీరు పెద్ద పెద్ద పూజలు చేయాలి, శక్తికి మించిన పూజలు చేయాలి అని నేను చెప్పటం కాదు. కనీసం ఒక సాత్విక పూజ చేసుకొని తాను చెప్పిన ఫలితాల వలన కొన్ని శక్తిని కోల్పోతాడు. కాబట్టి మరునాడు ఆ శక్తిని పుంజుకోవటానికి తెల్లవారి మరీ ఒక సాత్విక పూజ చేసి ఎప్పుడైతే జాతకం చూపించుకోవటానికి వస్తారో చెప్పాలి. జాతకం చూపెట్టే గది కూడా వాళ్ళ సౌకర్యాన్ని బట్టి, అందరికీ ఈ సౌకర్యం ఉంటాయని కాదు. జాతకం చెప్పటానికి ఒక కక్ష, ఒక గదిని కేటాయించుకుంటే చాలామంది పెద్ద కుటుంబం లోపల సాధ్యం కాకుండా ఒకవేళ సాధ్యమయ్యే పరిస్థితులు ఉంటే మాత్రం అభయప్రదానంగా ఉండాలి, అభయప్రదానంగా చెప్పగలగాలి, నిర్భయంగా చెప్పేటువంటి అడిగే అటువంటి అవకాశం దొరకాలి, గాలి ఆడుతుండాలి, వెలుతురు ఉండాలి. శాస్త్రం యొక్క గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి శాస్త్రజ్ఞుల యొక్క పటాలు వేలాడదీయాలి. సాముద్రిక శాస్త్రం వరకు వస్తే వయో నిర్ణయాలు, ఆ రకంగానే రేఖలు, అవి ఇచ్చే ఫలితాలు, వాటి యొక్క నిమ్నోన్నతాలు, గ్రహపీఠాల యొక్క వీటన్నిటినీ చిత్రాల రూపంలో వేరుగా వేలాడేసి నుంచి మన ఇలవేల్పులు, మన భగవంతుని యొక్క పటాలు కూడా అక్కడక్కడ వేలాడించి ఆ దిశలో ప్రయత్నశీలంగా ఉంటే తప్పకుండా మనలో ఒక వాక్శుద్ధి, వాక్సిద్ధి ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తికి కూడా జాతకం చెప్పడానికి వీల్లేదు. కొంతమంది శాస్త్రాన్ని నమ్మరు, కొందరు వితండవాదం చేస్తుంటారు, నాస్తికులు వస్తుంటారు, శాస్త్రాన్ని గురించి దూషించే వ్యక్తులు వస్తుంటారు. అటువంటి వ్యక్తులతోని, అంటే విశ్వాసం లేని వ్యక్తితోని, దెప్పు పొడుపులతో ఉండే వ్యక్తిని, ఒక శాస్త్రాన్ని మాత్రమే గొప్ప అనుకొని మరొక శాస్త్రాన్ని క్షుళ్ళకమనం తక్కువ చూసే వ్యక్తుల ముందు జాతకాన్ని చెప్పకూడదు. జాతకం చెప్పటానికి కూడా నిజానికి ఇప్పటి కాలం ఒక ర్యాకెట్ యుగంలో కాబట్టి సమయాన్ని పాటించలేకపోతున్నాం. కానీ ఒకప్పుడు జాతకం మాత్రం ఉదయకాలమే చెప్పేది. మధ్యాహ్న కాలము, రాత్రి కాలము, ప్రయాణాలలో ఉన్నప్పుడు చెప్పకపోయేది. జాతకం చెప్పే వ్యక్తులు అలసిపోయి ఉన్నా, పోట్లాడి ఉన్నా, ఆరోగ్యం బాగా లేకున్నా, ఇంటి పరిస్థితులు బాగా లేకున్నా జాతకం చెప్పేవారి మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి సందర్భాలు చెప్పకుండా సంతోషంగా ఉన్న రోజుల్లో చెప్పగలుగుతున్నాను అన్నటువంటి స్థితిలో జాతకాలు చెప్పటం వలన సత్ఫలితాలు ఉంటాయి. చెప్పే వ్యక్తులు ఒకటే కాదు, చూయించుకునే అటువంటి వ్యక్తులు కూడా శుభ్రంగా రావాలి, చేతులు కనుక్కొని రావాలి, మంచి మనసుతో రావాలి, ఒక తాంబూలంతో రావాలి. ఇన్ని నియమాలు పెట్టుకొని తాను శుభ్రంగా ఉండాలి. కొంతమంది వ్యక్తి అప్పుడే బండి దొక్కి వచ్చి చేయి చూపిస్తారు. ఆ బండి దొక్కిన యొక్క ప్రభావం, నడిపిన ప్రభావం రేఖల రూపకంగా కనిపిస్తుంది. అతి చలిగా ఉన్నప్పుడు,
అతి వేడిగా ఉన్నప్పుడు కూడా చూపెట్టకూడదు. ఈ సందర్భాలలో కొన్ని తాత్కాలికమైన రేఖలు ఉదయిస్తుంటాయి. తద్వారా చెప్పేటువంటి కథనంలో లోపం రావచ్చు. కాబట్టి ఇన్ని విషయాలని దృష్టి ఉంచుకొని, ఇంకొక విషయం, ఎవరి జాతకం వారికి చెప్పటమే మంచిది. మరొక వ్యక్తి ముందు చెప్పడం మాత్రం బాగుండదు. ఒకవేళ మరెవరైనా ఉంటే మాత్రం తాను అడగవలసింది అడగలేడు, జాతకం చెప్పేవారు తాను చెప్పవలసింది చెప్పలేదు. కాబట్టి ఏ జాతకుని యొక్క ప్రారంధాన్ని గురించి ఆ జాతకుని ముందే చెప్పాలి తప్ప అన్యుల ముందు, ఒండోర్ల ముందు మాత్రం చెప్పకూడదు. కానీ ఈ నియమం ఒక్క కుటుంబ సభ్యుల వరకు మాత్రం వర్తించదు. భార్య పిల్లలు వెంట ఉన్నను తప్పు లేదు. సమూహంలో ప్రయాణంలో ఉన్నప్పుడు చీకటి పూట ఏ బజార్లోనూ నిలబడి చెప్పటం మాత్రం అసలే కూడదు. శాస్త్ర గౌరవాన్ని, శాస్త్ర ఔచిత్యాన్ని, శాస్త్ర పవిత్రతను పాటించాల్సినటువంటి కనీస ధర్మం, శాస్త్రం ఎడ అభిమానంగా ఉన్న వాళ్లకు తప్పక అవసరం. ఇలా శాస్త్రం చెప్పటం వలన తనది కొంత శక్తి ధారబోస్తున్నాడు కాబట్టి జాతకుడు ఇచ్చే తృణమో పణమో ఇంత అని మాత్రం నియమం పెట్టకుండా, ఒక తేనెటీగ పువ్వు నుండి ఎంత తేనె గ్రహిస్తుంది, ఎంత మధువును గ్రహిస్తుందంటే పువ్వు నష్టపడనంత మాత్రమే గ్రహిస్తుంది. పువ్వు నష్టపడుతుందంటే అక్కడికి ఆగిపోతుంది. ఎందుకు? రేపు మళ్ళీ అదే పువ్వుతో దానికి అవసరం, ఆ మొక్కతోనే దానికి అవసరం. కాబట్టి జాతకుడు ఎవరైతే ఉన్నారో ఆయన నష్టపడకుండా, ఆయన ఆర్థిక స్తోమతను చూసి, ఆయన దేశకాల పరిస్థితిని చూసి, ఆయన మానసిక స్థితిని చూసి కొంత లబ్ధి పొందటం తప్పు కాదు. నేను చూసిన ఈ కాలాల్లో ఇంతవరకు ఎవరైతే జ్యోతిష్య శాస్త్రం చెప్పిన వ్యక్తులు ఉన్నారో వారు మాత్రం తిండికి, ఇంటికి, బట్టకు చేయి జాపని పరిస్థితికి లోను కాకుండా జీవించినటువంటి ఉదాహరణలు కొల్లలు సుఖంగా ఉన్నారు. ఆయన చేత చెప్పించుకున్న వ్యక్తులు బాగుపడ్డారు, చెప్పినటువంటి వ్యక్తులు బాగుపడ్డారు. కాబట్టి ఇటువంటి కనీస నియమాన్ని పాటిస్తూ, ఒకవేళ మనం జ్యోతిష్యాన్ని వృత్తిగా పెట్టుకున్నా, ప్రవృత్తిగా పెట్టుకున్నా, ఈ నియమాల్ని సాధ్యమైనంత వరకు ఇన్ని నియమాలకు మీ పక్షం నుంచి కొన్ని నియమాలు జోడించి ఇతోధికమైనటువంటి నియమబద్ధంగా శాస్త్రాన్ని ఒకవేళ బోధించుకోగలిగితే, ఇది శాస్త్రం వరకు, సాముద్రిక శాస్త్రం వరకు అత్యంత సంక్షిప్తంగా చెప్పటం అంటూ జరిగింది. ఇక దీని లోతులకు వెళ్ళాలి అంటే మాత్రం కొన్ని గ్రంథాన్ని తీసుకుని చదివితేనే కానీ మొత్తం విషయం అవగాహన కాదు. అందుకోసం ఈ దేంట్లైనా ఒక మంచి అవగాహన పెరగాలి అనుకుంటే అధ్యయనం, అవలోకనం, దానిపైన ఒక అవగాహన రావటం, ఆ తర్వాత అనుభవాన్ని పెంచుకోవటం. ఆన్ రీడింగ్, ఆన్ రైటింగ్, ఆన్ స్పీకింగ్, ఆన్ హియరింగ్, ఆన్ సీయింగ్, వీటితోని జ్ఞానాభివృద్ధి అవుతుంది. ఒకప్పుడు మన ప్రాచీన శాస్త్రాలు, ఇప్పటికీ లభ్యంగాని ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలు గురు శిష్యుల సంబంధం వరకే లేదా పుత్రుల సంబంధం వరకే సీమితమయ్యి ఆ శాస్త్రాలు లేకుండానే పోయినాయి. ఇప్పుడు కాలం తనకున్న విజ్ఞానాన్ని 10 మందికి పెంచాలి అనే జిజ్ఞాస పెరిగిన కారణంగా ఇప్పుడు అంతటా ప్రచారానికి వచ్చింది. ప్రతి వ్యక్తి తలుపు తట్టి జ్యోతిష్యం చెప్పే రోజులు వచ్చినాయి. ఇంటింట జ్యోతిష్యం నేర్చుకునే రోజులు వచ్చినాయి. ఎవరే క్యాలెండర్ తీసినా కానీ వాళ్ళ ఏం తిథి, వాళ్ళ మంచి నక్షత్రమా కాదా చూసే కనీస జ్ఞానం ఈ రోజులో వచ్చింది. ఒకప్పుడు ఇది దైవ ప్రసాదమని, పెద్దలకు మాత్రమే సీమితం భావించేటువంటి శాస్త్రాలు ఇప్పుడు కడపను తాకుతూ అంతటా చేరుకున్నాయి. ఇంకా విస్తృతమైనటువంటి ప్రచారానికి మనం చేయవచ్చు. ఇది సాముద్రిక శాస్త్రాన్ని గురించి. న్యాయానికి ఒక శాస్త్రం గురించి నేర్చుకోవాలన్నా, చెప్పాలన్నా, అవగాహనలోకి రావాలన్నా, అనుభవంలోకి తెచ్చుకోవాలన్నా అది ఒక యజ్ఞం, అదొక హోమం. ఈ హోమానికి ఎందరెందరో శ్రమ చేశారు.
వాస్తవానికి నాకు తెలిసి తెలుగులో దృశ్య శ్రవణ సాముద్రిక శాస్త్రం ఇది మొదటి ప్రయత్నము లేదా ప్రథమ ప్రయాస అని చెప్పవచ్చు. అందులో తెలుగులో ఉన్నట్టయితే నేను చూడలేదు. మిగతా భాషల గురించి నాకు అంత పరిజ్ఞానం లేదు, కానీ తెలుగులో మాత్రం తప్పకుండా ఇది మొదటి ప్రయాస అని మాత్రమే నేను భావిస్తున్నాను. ఆలోచన రావటం వేరు, ఆచరణలోకి తేవటం వేరు. ఈ రెండిట్లో మీకు తేడా ఉంది. కాబట్టి ఇటువంటి ఉజ్వలమైనటువంటి ఒక మహత్వపూర్ణమైనటువంటి పుణ్యమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని పూర్తి చేయటానికి ఒక ఆలోచనే వచ్చి రావటం చాలా గొప్ప విషయం. ఆ ఆలోచనను ప్రతిపాదించో లేదా పురిగొల్పో లేదా ప్రోత్సహించినటువంటి సాగి కమలాకర్ శర్మ అటువంటి మిత్రులు సకలపూజలు.com ఈ పేరుతోని చాలా శాస్త్రాన్ని కడపకు తాకి చెప్పాలి అన్నటువంటి జిజ్ఞాసతోని ఈ .com వాళ్ళు అంటే సకలపూజలు.com వ్యక్తులు ఏ ప్రయాస చేసినరో ఆ వ్యవస్థాపకులు, ఆ ప్రయత్నశీలంగా ఉండేటువంటి వ్యక్తులు, ఆ వ్యవస్థలో ఉండేటువంటి వ్యక్తులు ప్రతి మహాత్మునికి నిజంగా చేతులు ఎత్తి మొక్కవలసిన అవసరం ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి శాస్త్రం మొత్తం కాకుండా కొంతవరకైనా నేర్చుకునే సౌభాగ్యాన్ని పొందినటువంటి వ్యక్తులకు కూడా నా పక్షాల నుంచి ఉంది. ఇది నేనే ఎందుకు చెప్పాలి, ఇది నేను చాలా గొప్ప శాస్త్రజ్ఞుడని నాతో చెప్పించడం కాదు. నాకంటే గొప్పగా చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నాకంటే మిన్ననైన అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో చెప్పించలేకపోయారంటే ఎవరో ఒకరు చెప్పాలి. పెద్ద వయస్కులు సులభ సాధ్యుణ్ణి కాబట్టి అనుకున్నారేమో కానీ కమలాకర్ శర్మ గారి యొక్క ప్రోత్సాహంతో సకలపూజలు.com యొక్క వ్యవస్థాపకులు ముఖ్యంగా ఇక్కడికి ఎంతో శ్రమకోర్చి ఈ కార్యక్రమాన్ని తమ కార్యక్రమంగా భావించి విచ్చేసి నన్ను ప్రోత్సహించినటువంటి ముఖ్యులు శ్రీ వెంకట్ గారు, పిన్న వయస్కుడైనా నా మనవని వయస్కుడైనా పుత్ర వయస్కులైనా జ్ఞానంలో మిన్నైనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఈ చిత్రాన్ని ఇంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి కెమెరా అంటే చిత్రీకరించినటువంటి చిరంజీవి శంకర్ గారికి చాలా 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 కృతజ్ఞుణ్ణి. అంతేకాదు ఈ దృశ్య శ్రవణ సాముద్రిక శాస్త్రాన్ని అసలు ప్రారంభంలో రచించింది మీకు సముద్రేణ అయినప్పటికీ విదేశీయుల చేతిపోయి భౌతిక రూపాన్ని ధరించినటువంటి ఉన్నప్పటికీ పెద్ద సిగ ఉన్న వాళ్ళకు మాత్రమే సంసారం చేసే హక్కు ఉంది, కానీ చిన్న వెంట్రుకలు ఉన్న వాళ్ళకు సంసారం చేసే హక్కు లేదు అని చెప్పే హక్కు ఎవరికి లేదు. కాబట్టి చిన్నపాటి జ్ఞానం ఉన్నా నేను 1-2 పుస్తకాలు వ్రాయటం, ఈ రకంగా వీరి యొక్క సహకారంతో అంటే సకలపూజలు.com వారి యొక్క సహకారంతో ఈ దృశ్య శాస్త్రాన్ని శ్రవణ శాస్త్రం కూడా దృశ్య శ్రవణ సాముద్రిక శాస్త్రాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇటువంటి చక్కని యజ్ఞాన్ని, ఇటువంటి దృశ్య శ్రవణ సాముద్రిక శాస్త్ర రచనను అందాం, శాస్త్రము అందాం. ఇటువంటి వాటిని నాకు జన్మ ఇచ్చి నన్ను ఇంత పెద్దగా చేసి నన్ను ఇంత వ్యక్తిగా తీర్చిదిద్దినటువంటి కీర్తిశేషులు మదీయ జననీ జనకులు గోదాబాయి రామాచార్యకు, వారి యొక్క చరణ కమలాలకు ఈ దృశ్య శ్రవణ సాముద్రిక శాస్త్రాన్ని కృతి సమర్పణగా ఇస్తున్నట్టు భావిస్తూ సమర్పిస్తున్నాను. భావించడమే కాదు, సమర్పిస్తూ సెలవు.